జూలై 28న మేము ఇచ్చినటువంటి విజ్ఞాపన పత్రాలు ప్రతి కలెక్టర్ గారికి కలెక్టర్ కార్యాలయానికి అందించిన దాంట్లో సహేతుకమైనటువంటి దాదాపు 150 పేజీలకు పైగా ఉన్నటువంటి ఆధారాలను సమర్పించామండి. మీరు అడిగినటువంటి ప్రతి ప్రశ్నకి 150 పేజీల మా యొక్క ఆన్సర్ ఉందనేటువంటి అంశం, అంటే ఈ ప్రభుత్వం మొద్దు నిద్రపోతుంది, మీడియాకు కూడా మేము ఇచ్చినటువంటి అంశం, సమాచారం పబ్లిక్ డొమైన్ లోకి రాకుండా చేస్తున్నటువంటి అంశం మనము ఇక్కడ ప్రస్తావిస్తున్నాం. ఇంకొక అంశం అండి, ఇక్కడ డిఎస్సిలో ప్రధానంగా మనం చూస్తే కొట్టొచ్చినటువంటి కనపడేటువంటి అంశము ఏదైతే మెరిట్ లిస్ట్ తర్వాత సెలక్షన్ లిస్ట్ ప్రకటించాలి, పబ్లిక్ డొమైన్ లో పెట్టి ర్యాంకింగ్స్ ని ఏదైతే తెలియజేయాల్సినటువంటి లెటర్స్ ద్వారా తెలియజేయాలి, అటువంటి పరిస్థితి లేకుండా మెసేజ్ ద్వారా సార్ 16,000 మందిలో కాదు సార్, 16,000 మందిలో ఒక్కరిని తీసుకురండి వీళ్ళు అనర్హులు అని చెప్పేసి కాదు సార్, కాదు ఇవన్నీ పక్కన పెడదాం సార్ ఇవన్నీ పక్కన పెడదాం, పరీక్షలకు సంబంధించింది అంతా మనం పక్కన పెడదాం. ఇక్కడ ఒకటి 16,000 మంది ఇప్పుడు ఉద్యోగాల్లో చేరున్నారు కదా, వాళ్ళలో ఒకరిని ఇదిగో ఇతను అనర్హుడు, ఇతనికి ఉద్యోగం ఇచ్చారు అని చెప్పి ఒక్కరిని తీసుకొచ్చారనుకోండి, నారా లోకేష్ గారి రాజీనామా డిమాండ్ చేయాలి, డిమాండ్ అవసరం లే, ఇంకా ఆయన ఆటోమేటిక్ గా నైతిక బాధ్యత వహిస్తూ రాజీనామా చేస్తారు. ఒక్కరిని తీసుకురండి, ఇవన్నీ వద్దు సార్ ఇవన్నీ వద్దు, మనకు మెరిట్ లిస్టులు సెలక్షన్ లిస్టులు పక్కన పెట్టేద్దాం సార్. వేలాది మందికి అవకాశాలు రాకుండా కొంతమంది తమ అనుయాయులకి, ఏదైతే కోన రవికుమార్ ఎవరు సార్, ఆముదాల వలస ఎమ్మెల్యే, ఆయన ఒక క్రీడా సంస్థకి చైర్మన్ ఉంటే ఆయన ఇచ్చినటువంటి సర్టిఫికేట్ తోటి ఉద్యోగాలు, అట్లాగే భరత్ వైజాగ్ ఎంపీ ఆయన ఇచ్చినటువంటి సర్టిఫికేట్ తోటి ఉద్యోగాలు, ఇదంతా లోపభూయిష్ట సర్టిఫికేట్. మళ్ళీ మీకు ఛాలెంజ్, రామారావు గారు ఒక్క సర్టిఫికేట్, కోన రవికుమార్ సంతకం పెట్టిన ఒక్క సర్టిఫికేట్, భరత్ సంతకం పెట్టినటువంటి ఒక సర్టిఫికేట్ మీరు చూపించండి. ఓకే, మీరు చూపించండి. నారా లోకేష్ గారు రాజీనామా కాదు, రాజకీయాల నుంచి వెళ్ళిపోవాలని డిమాండ్ చేద్దాం మనం. ఒక్కటి చూపించండి, కోన రవికుమార్ సంతకం పెట్టింది ఒక్కటి చూపించండి. మీరు చాలా జీవోలన్నీ ప్రదర్శిస్తుంటారు ఏది ప్రభుత్వానికి మద్దతుగా, మాకు ఉన్నటువంటి సమాచారం మీకు తెలియకపోవడం మద్దతుగా కాదు, వాస్తవాలు సార్ మద్దతు కాదు, వాస్తవాలు ఒకటి ఇవ్వండి సార్, ఒకటి ఇవ్వండి సార్, పంపించండి. నా దగ్గర కూడా ఉంది, నా దగ్గర నా దగ్గర కూడా ఉంది, నా దగ్గర కూడా ఉంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి PDF ఫైలు నా దగ్గర కూడా ఉంది, నేను కూడా మీకు చూపిస్తా. దాంట్లో మొత్తం వెతికి వినండి సార్, మొత్తం వినండి, మొత్తం వెతికి వినండి సార్, మొత్తం వెతికి సార్ ఏమి లేదు సాక్ష్యాలు ఇక్కడ, ఏమి లేవు సార్ సాక్ష్యాలు ఇక్కడ చూడండి, ఇదిగోండి నా దగ్గర కూడా మీరు ఇచ్చినటువంటి వినండి. అరే వినండి, ఏమీ లేవు మీకు చూపిస్తాను. మీరు ఇచ్చినటువంటి సార్ ఒకటి, మీరు ఇచ్చిన దాంట్లో నలుగురు జూడోకి సంబంధించినటువంటి వినండి నలుగురు జూడోకి సంబంధించినటువంటి వినండి సార్, చెప్పండి. ఎవరికి మీరు డిమాండ్ చేయండి లోకేష్ గారిని అసలు ఏమీ లేకుండా సిబిఐ ఎంక్వైరీ ఎందుకు చేస్తాం సార్? బాబాయ్ మర్డర్ కేసు, ఇంట్లో బాబాయ్ చనిపోతేనే ఆ కేసుకి సంబంధించి సిబిఐ విచారణకి సహకరించాలా? మరి డిఎస్సికి ఒక్క అభ్యర్థి అయినా వచ్చాడా? ఇదిగోండి సార్, మాకు ఒక అన్యాయం జరిగిందని ఒక అభ్యర్థి అయినా వచ్చాడా? వచ్చినటువంటి కేసులన్నీ కూడా పరిష్కరించారు కదా, ఎన్ని గ్రీవెన్సెస్ వచ్చాయో చూసాం కదా. మీరు ఒక పొలిటికల్ అంశంగా దీన్ని మార్చుకొని ఇక్కడ నాది ఒకటే విజ్ఞప్తి కాదు సార్ రామారావు గారు, ఒకటే విజ్ఞప్తి, దయచేసి క్రీడాకారులతోటి, దయచేసి నిరుద్యోగులతో దయచేసి రాజకీయం చేయదు. ఏ పార్టీ అయినా సరే చేతులెత్తి దండం పెడుతుంది, ఎందుకంటే ఇప్పటికే ఉద్యోగాలు లేక అల్లాడిపోతున్నారు. ఉద్యోగాలు వచ్చినటువంటి వాళ్ళ మీద ఆత్మస్థైర్యం దయచేసి దెబ్బతీయొద్దు. ఒక్క సాక్ష్యం తీసుకురండి.